ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం ఈ నెల జూన్ 26 నుండి ఆషాఢమాసం అనేది ప్రారంభం కానుంది. ఆషాఢమాసం అనగానే మనం ముందుగా గుర్తు వచ్చేది వారాహి నవరాత్రులు. ఈ మధ్యకాలంలో ఎంతో ప్రచారంలో ఉన్న ఈ వారాహి నవరాత్రుల గురించి మనం కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆషాఢ పాడ్యంన మొదలై ఆషాఢమాసం నవమి రోజున ముగియనున్నాయి. ఈ సంవత్సరం జూన్ 26న ప్రారంభమై జూలై 4వ తారీఖున ముగియనున్నాయి. వారాహిదేవి మనందరికీ తెలుసు. వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు అని. అమ్మవారి యొక్క మనసులో నుంచి ఉద్భవించింది వారాహిదేవి. అమ్మవారి యొక్క బుద్ధిలో నుంచి ఉద్భవించింది శ్యామలాదేవి అని చెబుతూ ఉంటారు. అందుకే వారాహిదేవి సైన్యాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ వారాహిదేవిని సర్వసైన్యాధ్యక్షురాలుగా లలిత అమ్మవారు సృష్టించారట. లలిత అమ్మవారు యుద్ధానికి వెళ్ళే బండాసురుణ్ణి చంపడానికి యుద్ధానికి వెళ్లే ముందు వారాహిదేవిని సృష్టించి ఆ సైన్యానికి అధ్యక్షురాలుగా ఉంచిందట. అందుకే వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనకి శత్రునాశనం జరుగుతుందని, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని, అలాగే రుణ బాధలు లాంటివి కూడా తొలగిపోతాయని చెబుతారు. వారాహిదేవి వరాహస్వామి యొక్క భార్యగా మనందరికీ తెలుసు. భూమికి సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే వారాహిదేవి ఆరాధనతో అవి తొందరగా పరిష్కారం అవుతాయని చెబుతారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య దీపారాధన చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేయడం, 12 నామాలతో అమ్మవారిని అర్చించడం, అమ్మవారికి వడపప్పు పానకాన్ని నివేదించడం చేస్తూ ఉంటారు. ఓపిక ఉన్నవాళ్ళు, శక్తి కలవాళ్ళు అమ్మవారికి కలశ స్థాపన చేసి దేవి శరన్నవరాత్రులు ఏ విధంగా అయితే జరుపుకుంటామో అలా నియమనిష్టలతో ఈ వారాహి నవరాత్రులను కూడా జరుపుకుంటూ ఉంటారు. వారాహి అమ్మవారిని ప్రతిరోజు కూడా రాత్రివేళ అంటే సూర్యాస్తమయం తర్వాత అమ్మవారి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. అమ్మవారు కాశీ గ్రామదేవతగా మనందరికీ తెలుసు. అమ్మవారు రాత్రంతా కాశీలో పర్యటించి అలసిపోయి తెల్లవారుజామున పడుకుంటుంది కాబట్టి అమ్మవారిని రాత్రివేళ ఆరాధన చేస్తూ ఉంటారు. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతిపాత్రమైందని చెబుతారు. ఈ వారాహి నవరాత్రుల్లో 9 రోజుల పాటు సాయంత్రం వేళ అమ్మవారికి దీపారాధన చేసి ధూపం వెలిగించి అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనకి ఉన్న సమస్యలన్నిటినీ తొలగించుకోవచ్చు అని చెబుతారు. ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని వీడియోస్ చూశాను. ఆ వీడియోస్లలో వారాహి అమ్మవారికి 9 రోజుల పాటు 9 రకాల కుంకుమలతో అర్చన అట, 9 రకాల పూలతో అర్చన. ఇలాంటివి చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఇంత కమర్షియల్ అయిపోతుంది? భక్తి అనే దాన్ని కూడా చాలా కమర్షియల్ చేస్తున్నారు. అండ్ మనం తీసుకునే కుంకుమ దానిపైన డే 1 రోజు ఏ కుంకుమ వాడాలి, డే 2 రోజు ఏ కుంకుమ వాడాలో కూడా రాసి ఉంటుందట. అసలు చూడడానికి కానీ వినడానికి కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నేనైతే ఇది ఎవరిని ఉద్దేశించి వీడియో పెట్టట్లేదు, నాకు అనిపించింది నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకేమనిపించిందో ఈ సంవత్సరం మన ఇండియాకైతే అస్సలు బాగాలేదు కదండి. మొన్న జరిగిన ఎయిర్ ఇండియాది క్రాష్ గురించి అయితే అసలు మనసులో నుంచి పోవట్లేదు. అండ్ మనం వారని అదని ఇదని ఎన్నో రకాల ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. అమ్మవారిని ఆరాధన చేస్తే అట అమ్మవారు ఒక ఆవు తన దూడని ఎలాగైతే కాపాడుతుందో అలా కాపాడుతూ ఉంటుందట. అమ్మవారు మనందరినీ కూడా అలాగే కాపాడాలని, ఇలాంటి దుర్ఘటనీయ సంఘటన మరి ఎప్పుడూ జరగకూడదని నిజంగా ఈ సంవత్సరం అమ్మవారిని కోరుకుందామండి. అమ్మవారు శత్రునాశిని కూడా కదా. మనకున్న శత్రువులను తొలగించి మనందరినీ సురక్షితంగా ఉంచాలి. మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా అమ్మవారు రక్షణ చేయాలి అని కోరుకుంటూ ఈ సంవత్సరం వారాహి అమ్మవారి కృపా కటాక్షలు మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే.